ఈ వీడియో గనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎపిసోడ్‌లోకి వెళ్తే ఇక ఏంటి గొడవ అని చెప్పి చరణ్ అడుగుతాడు. అబ్బే! ఏం లేదు చరణ్, క్యాజువల్‌గా మాట్లాడుతుంది పల్లవి అని చెప్పి అక్షిత అంటుంది. ఇక మనసులో చరణ్, ఇది క్యాజువల్‌గా మాట్లాడడమా? ఏదో జరిగింది, వీళ్ళు దాస్తున్నారు అని చెప్పి చరణ్ తన బెంచ్‌లోకెళ్ళి కూర్చుంటాడనమాట. ఇక పల్లవి కూడా వచ్చి తన బెంచ్‌లో అంటే చరణ్ పక్కన కూర్చోబోతూ ఉంటే ఇక చరణ్ గమనిస్తాడు. ఇదేంటి పర్స్ లేదు అని చెప్పి వెతుక్కుంటూ ఉంటాడు. ఏమైందన్నయ్య అని చెప్పి చంటి అడుగుతాడు. ఏమైందండి అని చెప్పి ఇటు పల్లవి కూడా అడగ్గా అప్పుడు ఇక చరణ్, క్లాస్‌లోకి వచ్చేటప్పుడు పర్స్ ఉంది పల్లవి. ఇప్పుడే చూస్తే పర్స్ లేదు. పర్స్‌లో చాలా క్యాష్ కూడా పెట్టాను అని చెప్పి చరణ్ అంటాడు. అప్పుడు చంటి, అవునా అన్నయ్య! అయితే ఇక్కడే ఎక్కడో నీ పర్స్ పడిపోయి ఉంటుంది. చూసుకో అన్నయ్య అని చెప్పి అనగానే ఇక అందరూ చూస్తూ ఉంటారు. ఇక అప్పుడు పల్లవి, ఇక్కడ వెతుకుతున్నా కూడా కనిపించట్లేదంటే మన క్లాస్‌లోకి మీరొచ్చేటప్పుడు పర్స్ ఉంది. ఇప్పుడు లేదు అంటే మనలో ఎవరో మీ పర్స్‌ని కొట్టేశారు అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. ఇక్కడ ఎవరు కొట్టేసుంటారు? కానీ ఎలా బయటపడుతుంది అని చెప్పి చరణ్ అంటాడు. అప్పుడు ఏం చేస్తాం, పర్స్ పోయినట్టే ఇక అని చెప్పి అంటుందనమాట అక్షిత, భువన. ఎందుకు? పర్స్ వచ్చేలాగా నేను చేస్తాను కదా! నా దగ్గర ఒక ట్రిక్ ఉంది. నాకు తెలిసిన ఒక గురువు గారి దగ్గర ఒక మహిముంది. ఆయనకి ఫోన్ చేసి చెప్పానంటే ఇదిగో పర్స్ బయటపడుతుంది అని చెప్పి అంటుంది పల్లవి. ఈ రోజుల్లో ఇదంతా ఏంటి పల్లవి నమ్మడం అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, అయ్యో కాదండి, ఆయన చాలా మహిమలకు గల గురువుగారు. ఉండండి, మీ పర్స్ రాకపోతే అప్పుడు నన్ను అడగండి అని చెప్పి పల్లవి అక్కడే అందరి ముందు ఇక ఒక గురువుగారికి కాల్ చేస్తుంది. గురుగారు, ఇలాగా పర్స్ పోయింది, మరి ఎలా అని చెప్పి అనగానే ఆయన ఏదో చెప్తారనమాట. ఇక పల్లవి ఫోన్ పెట్టేసి గబగబా బయటికి వెళ్తుంది. ఇదేంటి పర్స్ కనిపెడతానని చెప్పి బయటికి వెళ్ళింది అని చెప్పి అక్షిత, భువన అనుకుంటూ ఉంటారు. ఈ లోపల పల్లవి వస్తుందనమాట. ఒక పౌడర్ తీసుకొని ఇక అందరి మీద పౌడర్ జల్లుతూ ఉంటుంది. ఏంటి పల్లవి పౌడర్ జల్లుతున్నావు అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, అది కాదండి, ఇందాక నేను గురువుగారితో మాట్లాడాను కదా, ఆయన ఒక మంత్రం చెప్పారు. ఆ మంత్రం చదువుకొని ఈ పౌడర్ ఇక్కడ ఉన్న వాళ్ళందరి మీద జల్లితే అప్పుడు పర్స్ కనిపిస్తుందంట అనగానే, ఇవన్నీ ఏంటి పిచ్చి నమ్మకాలు అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్, అక్షిత వాళ్ళు. అయ్యో కాదండి, ఉండండి ఒక నిమిషం అని చెప్పి అందరి మీద పౌడర్ జల్లుతుందనమాట. ఇక అక్కడ ఉన్న ఒక అబ్బాయి, ఇదంతా ఏమీ ఉండదు పల్లవి, అంజి అని ఒక అబ్బాయి అనమాట. ఆ అబ్బాయి యాక్చువల్‌గా పర్స్ కొట్టేశాడు. ఇక అతనే కొంచెం ఓవర్ యాక్టివ్‌గా పర్స్ ఇక దొరకదు, వేస్ట్ అది ఇది అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక ఇటు చరణ్, అయినా ఈ పౌడర్ జల్లితే ఏమవుతుంది అనగానే, ఇదిగో పౌడర్ జల్లాం కదా, అందరి మీద జల్లాము, కాసేపు ఈ రూమ్‌లో నుంచి మనం బయటకు వెళ్దాం, ఒక్క 5 నిమిషాలు మాత్రమే, అప్పుడు ఆటోమేటిక్‌గా మీ పర్స్ దొరుకుతుంది. అంటే ఎవరైతే దొంగతనం చేశారో ఆ పర్స్ ఇక్కడ పెట్టేస్తారనమాట. లేదు పెట్టలేకపోతే ఏమవుతుంది అని చెప్పి అక్కడి నుంచి అంజి అడుగుతూ ఉంటాడు. వాడే కదా దొంగతనం చేసింది. ఇక అప్పుడు పల్లవి, ఏం లేదు అంజి, ఎవరైతే పర్స్ కొట్టేశారో పెట్టేయలేదనుకో ఏమవుతుంది, రక్తం కక్కుకొని కాలేజ్ ప్రెమిసెస్‌లోనే చచ్చిపోతాడు అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, ఏంటి చచ్చిపోవడాలు ఇవన్నీ అది అని చెప్పి చరణ్ అంటాడు. అయ్యో నిజమండి, ఒక్క 5 నిమిషాలు ఓపిక పట్టండి, అంతే సరిపోతుంది కదా, పదండి అందరం క్లాస్‌లో నుంచి బయటికి వెళ్దాము అని చెప్పి క్లాస్‌లో అందరూ బయటకొచ్చి క్లాస్ రూమ్ బయట వెయిట్ చేస్తూ ఉంటారు. అందరూ అక్కడ వెయిట్ చేస్తూ ఉంటే సుమలత వస్తుంది. ఏంటి అందరూ క్లాస్‌లో ఉండకుండా క్లాస్ బయటున్నారు? ఏమైంది అని చెప్పి సుమలత అంటూ ఉంటే ఇక అక్షిత అంటుంది, అది కాదంటీ, చరణ్ పర్స్ కనిపించట్లేదు, అందులో క్యాష్ ఉందట. అయితే ఈ పల్లవి ఏదో గురువుగారు అది ఇది అని చెప్పి మంత్రించి ఏదో పౌడర్ అందరి మీద జల్లింది. ఎవరైతే దొంగతనం చేశారో ఆటోమేటిక్‌గా పర్స్ వాళ్ళు బయట పెడతారు. లేకపోతే రక్తం కక్కుకొని చచ్చిపోతారని చెప్పి, ఇదిగో పల్లవి 5 నిమిషాలు బయటికి రండి అని చెప్పి ఇదిగో అందరిని ఇక్కడ నించోపెట్టింది ఆంటీ అనగానే, ఇదెంత ఏంటి నమ్మేదేనా అని చెప్పి అనగానే, అవును మమ్మీ చూద్దాము అని చెప్పి చరణ్ కూడా అంటూ ఉంటాడు. వెళ్ళండి, ఇదంతా ఏం లేదులే కానీ క్లాస్‌లోకి వెళ్ళండి అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత. 5 నిమిషాలు అయిపోయింది, వెళ్దాం పదండి అని చెప్పి పల్లవి కూడా అనగానే ఇక అందరూ క్లాస్‌లోకొస్తారు. పల్లవి కూడా వస్తూ ఉంటే అక్కడే లెక్చరర్ చెప్పే టేబుల్ మీద చరణ్ పర్స్ కనిపిస్తుంది. అప్పుడు పల్లవి, ఏవండి ఇదిగోండి మీ పర్స్, ఇదిగోండి క్యాష్ కూడా ఉంది, క్యాష్ అంతా ఉందో లేదో చెక్ చేసుకోండి అని చెప్పి పల్లవి అనగానే, అవును అవును పల్లవి, ఆ గురువుగారు ఎవరు కానీ భలే మహిమగల గురువుగారు లాగున్నారు. నువ్వు ఆయన చెప్పినట్టే అయిందిగా, దొంగతనం చేసింది ఎవరో తెలియలేదు కానీ మా పర్స్ అయితే దొరికింది అని చెప్పి అంటూ ఉంటాడు చంటి. ఇక ఆయన దొంగతనం చేసింది ఎవరై ఉంటారు అని చెప్పి భువన అంటూ ఉంటే, ఇక ఎవరైతే ఏముందిలే కానీ మనకు కావాల్సిన పర్స్ అయితే దొరికింది కదా, సరే అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. హమ్మయ్య అని చెప్పి అంజి కూడా కొంచెం సెట్ అవుతాడనమాట. ఆ తర్వాత చరణ్, అంటే ఇదంతా నిజమంటావా పల్లవి, గురువుగారు మహిమలు ఇవన్నీ నిజమేనా అనగానే, అయ్యో లేదండి ఊరికే, అసలు నేను గురువుగారితో మాట్లాడిందే లేదు అనగానే, అదేంటి మా ముందేగా ఫోన్ చేసావు అని భువన అంటుంది. అదంతా ఏం లేదు, అసలు నేను ఫోనే చేయలేదు. ఎందుకంటే మనలోనే ఎవరో దొంగ ఉన్నారు, వాళ్ళెవరు బయటపడాలంటే బయటపడలేరు కదా అందరి ముందు, అందుకే ఇదిగో ఈ పౌడరు మహిమ అది రక్తం కక్కుకొని చచ్చిపోతారు ఇవన్నీ ఊరికే చెప్పా
వాళ్ళు భయపడి ఆటోమేటిక్‌గా పర్స్ పెడతారని. సో, ఎవరైతే దొంగతనం చేశారో వాళ్ళు పర్స్ అయితే పెట్టారు. అదే కదా మనకు కావాల్సింది అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. ఇక ఆ తర్వాత లెక్చరర్ వచ్చి క్లాస్ స్టార్ట్ చేసి క్లాస్ అయిపోగానే ఇక అందరూ ఎవరి దారి వెళ్ళిపోతారు. ఇక అంజి వెళ్తూ ఉంటే అంజి వెనకాల ఫాలో అయ్యి పల్లవి, "హలో అంజి, అంజి బాబు." "ఏంటి పల్లవి?" అని చెప్పి అంజి పలకరిస్తాడు. చంప మీద కొడుతుంది పల్లవి. "ఏంటి కొడుతున్నావేంటి? ఆ! కొట్టకా?" అని చెప్పి పల్లవి అనగానే, "ఈసారి చూడు అందరిని గట్టిగా పిలుస్తాను" "పిలువు, ఎవరు భయపడుతున్నారు? పిలువు. మా ఆయన పర్సు కొట్టేసింది నువ్వే అని చెప్తాను" అనగానే, "నీ ఆయన పర్సు నేనెందుకు కొట్టేస్తాను? ఏం ఆధారం ఉంది?" అని చెప్పి అడుగుతాడు అంజి. అప్పుడు పల్లవి, "ఇదిగో ఈ ఓవర్ ఎక్సైట్‌మెంట్ అక్కడే నేను కనిపెట్టేసాను పర్స్ కొట్టేసింది నువ్వే అని. ఆ తర్వాత 5 మినిట్స్ అందరూ బయటికి రండి అని చెప్పి క్లాస్ బయట నించోపెట్టినప్పుడు నువ్వు ఎవ్వరు చూడట్లేదు కదా అని చెప్పి మెల్లగా మరొకసారి క్లాస్ రూమ్‌లోకి వెళ్ళావు. అప్పుడు నేను చూసాను. అప్పుడు నువ్వేగా పర్స్ అక్కడ టేబుల్ మీద పెట్టింది. అది చూసింది నేనే. చూడు, డబ్బు కోసం ఇలా దొంగతనం చేస్తావా? ఆ! దిగజారి. ఇంకెప్పుడు ఇలా చేశావంటే ఊరుకునేదే లేదు. పో ఇక్కడి నుంచి" అని పల్లవి అనడంతోని ఇక అంజి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇక పల్లవి దగ్గరికి సుమలత, అక్షిత, భువన, అలాగే ఇటు సుమలత, చందు, ఉష, చరణ్, చంటి వీళ్ళు వస్తారు. "ఇంటికి బయలుదేరదామా?" అని చెప్పి అనగానే, "ఆ! బయలుదేరదాం" అని చెప్పి పల్లవి అంటుంది. ఇక అప్పుడు చందు ఏమో, "మమ్మీ, నేను, ఉష అలా కాసేపు బయట తిరిగేసి వస్తాం ఇంటికి" అనగానే, "అత్తయ్య గారు ఏమైనా అంటారేమో అండి" అని చెప్పి ఉష అంటూ ఉంటే అప్పుడు చందు, "అయ్యో! మా మమ్మీ ఏమంటుంది? ఆల్ ది బెస్ట్ కూడా చెప్తుంది. ఎందుకంటే కొత్తగా పెళ్ళైన జంట అచ్చటా ముచ్చటా ఉంటుంది కదా! అది ఎవరికైనా తెలుసు. మా మమ్మీ ఎందుకు వద్దంటుంది" అని చెప్పి అంటూ ఉంటాడు చందు. "వెళ్ళిరండి నాన్న" అని చెప్పి ఇక అందరి ముందు అలా చెప్పేస్తుంది. ఇక బయలుదేరతారనమాట చందు, ఉష కాలేజ్ నుంచి బయటికి తిరగడానికనమాట. ఆ తర్వాత ఇంటికి చేరుకుంటారు. ఇంట్లో బామ్మేమో కంగారు పడిపోతూ ఉంటుంది. "ఏంటి బామ్మ కంగారు పడుతున్నావు?" అని చెప్పి అడుగుతాడు చరణ్. ఇక అప్పుడే పల్లవి వస్తుంది. "ఎందుకు బామ్మ కంగారు పడుతున్నారు?" అనగానే, "అదే చందు, ఉష బయటికెళ్లారు. ఇంకా రాలేదు" అనగానే అప్పుడు పల్లవి, "అయ్యో బామ్మగారు, ఇందులో భయపడాల్సిందేముంది? కొత్తగా పెళ్ళైన జంట అచ్చటా ముచ్చటా ఉంటుంది కదా! అందరూ ఇదిగో మీ పెద్ద మనవడిలాగా ఉంటారా ఏంటి? ముద్దపప్పులాగా ఎక్కడికి తీసుకెళ్ళకుండా. హ్మ్. ఏయ్! నన్నెందుకు మధ్యలో లాగుతున్నావు?" అని చెప్పి చరణ్ అనగానే, "అయ్యో! మీరే కదా నా మొగుడు. మిమ్మల్ని కాక ఇంకెవరిని అంటాను? హ్మ్." అని చెప్పి అలా కొంచెం సరసాలాడుతూ ఉంటుంది అందరి ముందే పల్లవి. ఇక చూస్తూ ఉన్న సుమలత తల కొట్టుకుంటూ ఉంటుంది అక్కడే గోడకి. ఇక అప్పుడు అక్షిత వచ్చి, "అయ్యో! ఆంటీ ఏమైంది? ఎందుకలా తల కొట్టుకుంటున్నారు?" అనగానే, "తల కొట్టుకోక ఏం చేయాలి? అటు చూస్తే చందు ఏమో నా భార్య, నా పెళ్ళాం, నా ప్రాణం అనుకుంటూ బయటికి తీసుకెళ్ళాడు. ఇటు చూస్తే పల్లవిని ఎప్పటికైనా నా కొడుకు గెంటేస్తాడు చరణ్ అనుకుంటే, ఇదిగో చరణ్‌తోనే సరసాలాడుతుంది, గిల్లి గజ్జాలాడుతుంది ఈ పల్లవి. ఏం చేయాలి చెప్పు?" అని చెప్పి అనగానే, "ఆంటీ కొంచెం కూల్ అవ్వండి ఆంటీ. చందులో ఎందుకు ఈ మార్పు వచ్చిందో కనుక్కుందాము" అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత. ఈ లోపల బయటికి వెళ్ళిన చందు, ఉషలు వస్తారనమాట. "ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్లారు?" అని చెప్పి బామ్మ అంటూ ఉంటే, "అది, అది" అని చెప్పి ఉష సిగ్గుపడుతూ ఉంటుంది. ఇక ప్రసాదరావేమో, "అయ్యో బామ్మ, ఎందుకమ్మా వాళ్ళేదో సరదాగా బయటికి వెళ్లారు. ఎక్కడికెళ్లారు ఏంటి అని ప్రశ్నలు అడుగుతావేంటి?" అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటే, ఆ తర్వాత ఇక పల్లవి, "మొత్తానికి మీ ఆయనతో బయటికి వెళ్ళావనమాట. సరే ఉష, కొంచెం ఫ్రెష్ అయ్యిరా, వంట చేసేస్తాను, భోజనం చేద్దాము" అనగానే అప్పుడు ఉష, "అయ్యో లేదక్క, నేను చందు ఇద్దరం బయటే తినేసాము" అని చెప్పి అంటుంది ఉష. "ఓహ్! మీ ఆయనతో కలిసి బయట తినేసావా?" అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, "పో అక్క" అని చెప్పి సిగ్గుపడుతూ ఉష లోపలికి వెళ్ళిపోతుంది. ఇక చందు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఇదంతా చూస్తూనే ఉంటారనమాట అక్షిత, సుమలత. ఇక చందు అటువైపుగా వెళ్తూ ఉంటే సుమలత, అక్షిత చందుని రూమ్‌లోకి లాగుతారు. ఇక, "ఏంటి మమ్మీ ఏమైంది?" అని చెప్పి చందు అనగానే, "ఏంట్రా ఏమైంది? అసలు నిన్ను" అని చెప్పి సుమలత చందుని చంప మీద కొడుతుంది. "ఏంటి మమ్మీ నన్నెందుకు కొడుతున్నావు? నేనేం చేశానని?" అనగానే ఇక అక్షిత, "అసలు ఏంటి చందు నువ్వేమన్నావు? అసలు ఉష ఇష్టం లేదు అది ఇది అన్నావు. ఇప్పుడేమో నా ప్రాణం అంటున్నావు. ఏంటి నీలో ఈ మార్పు?" అనగానే, "మమ్మీ నువ్వు నన్ను కొట్టు, తిట్టు. నాకు అన్నయ్య, వదిన జ్ఞానోదయం చేశారు. నాకు ఎలా ఉండాలని అర్థమైంది. ఇంతకుముందు నాకు దయ్యం పట్టింది. ఇప్పుడే ఆ దయ్యం పోయింది. నువ్వు నన్ను కొట్టినా, తిట్టినా నా జీవితం మాత్రం ఉషతోనే. ఇక నేనైతే మారేది లేదు. ఇంకిదే ఫిక్స్" అని చెప్పి అక్కడి నుంచి చందు వెళ్ళిపోతాడు. "ఏం చేయాలి అక్షిత, వీడు ఇలా అయిపోయాడు" అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత. "ఆంటీ కొంచెం కూల్ అవ్వండి. ఇప్పుడు మనం ఎన్ని చెప్పినా కూడా చందు వినే పరిస్థితిలో కనిపించడం లేదు. కొంచెం టైం ఇద్దాము. ఎన్ని రోజులు వాళ్ళ అన్నయ్య, వదిన చెప్పిన మాట మీద చందు ఉంటాడో మనము చూద్దాము. ఎప్పటికొకప్పుడు కొంచెమైనా మారతాడు కదా! చూద్దాం ఆంటీ" అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత. మరోపక్క ఇటు గుండం ఇంట్లో బాల్కనీలో మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్‌తోని. ఇటు శ్వేత, "నేను ఇంక మళ్ళీ ఆ అనాథ శరణాలయానికి వచ్చేదే లేదే. ఇదిగో ఇక్కడ రిచ్ ఇంట్లో సెటిల్ అయ్యాను. త్వరలో నేను రిచ్ కిడ్‌ని కూడా కాబోతున్నాను" అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. "ఏంటి ఎవరితో మాట్లాడుతున్నావు?" అనుకుంటూ అక్కడికి వైష్ణవి వస్తుంది. ఇక అప్పుడు శ్వేత, "అవును ఇంట్లో అమ్మ, నాన్న, తాతయ్య ఎవరూ లేరా? కనిపించట్లేదు" అని శ్వేత అంటూ ఉంటే, "ఆపమ్మ నీ నటన. ఎవరూ లేరిక్కడ ఇంట్లో" అని చెప్పి అంటుంది వైష్ణవి. "ఎవరూ లేరా? ఎక్కడికి వెళ్లారు?" అని శ్వేత అంటూ ఉంటే, "అంటే హాస్పిటల్‌లో ఎవరికో బాలేదంట, చూడ్డానికి అందరూ వెళ్లారు" అనగానే, "సరే కానండి, నాకు కొంచెం
ఒక 20,000 50,000 కొంచెం క్యాష్ కొట్టండి డబ్బులు కావాలి అని శ్వేత అంటుంది. ఏంటి డబ్బులా? ఆ డబ్బులే నా దగ్గరుంటే ఇంకే హ్మ్. ఆ డబ్బులు లేకేగా ఇదిగో ఈ ప్లాన్ వేసి నిన్ను ఇంట్లోకి రప్పించింది. అదే టైంకి ఇంట్లో నాకు క్యాష్ దొరకట్లేదు. ఏం చేయాలి? ఏం చేయాలా? అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా ఈ గుండమ్మ కిడ్నీ విషయం ఒకటి కనపడింది. అని ఇలా చెప్తూ ఉంటుందనమాట. ఇటు శ్వేతకి అదే టైంకి బయటికి వెళ్ళిన గుండమ్మ, ఆదిత్య, వాళ్ళ తాతయ్య, శ్రీనివాసరావు అందరూ వచ్చి అక్కడే నించొని చూస్తూ ఉంటారనమాట. మరి వాళ్ళకి వినపడుతుందో లేదో తెలీదు కానీ, కొంత దూరంలో ఇటు వైష్ణవి శ్వేతకి చెప్తున్న మాటలు నించొని అలా చూస్తున్నట్టుగా చూపిస్తారనమాట మనకి. ఇక ఇటు వైష్ణవి చెప్తుంది, అదిగో కిడ్నీ డొనేట్ చేసింది నువ్వే అన్నట్టుగా, ఆ వంకతో నేను ఇంట్లోకి రానిచ్చాను. నిన్నేమో కూతురులా ఫీల్ అయిపోతున్నారాళ్ళు. నీ పేరు మీద ఆస్తి రావాలి. ఇంక అంతే మనకి ఫుల్ హ్యాపీ అని చెప్పి అలా వైష్ణవి చెప్తూ ఉంటుంది. సో ఇంతే అండి ఎపిసోడ్‌లో జరిగింది. నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.